చేపల పులుసు మంచి రుచిగా చేయాలంటే ఈ విధంగా చేయాలండి. బౌల్లోకి చేపలు తీసుకునేసి సాల్టు, పసుపు, కారము ఇవి వేసాక బాగా మిక్స్ చేసి దీన్ని ఊరబెట్టి మిక్సీ జార్లోకి ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, అల్లం ముక్కలు, ఆవాలు, జీలకర్ర ఇవి వేసాక తగినన్ని నీళ్లు పోసుకునేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టి స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి దాంట్లో ఒక 2 గంటలు నూనె పోసుకొని ఉల్లి ముక్కలు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసిన పేస్ట్ వేసి కరివేపాకు వేసి ఇలా కలిపిన తర్వాత టమోటా ముక్కలు వేసి ఈ విధంగా మెత్తబడనిచ్చి తర్వాత కారము, ధనియాల పొడి, చిటికెడు పసుపు, సాల్టు ఇవి వేసి ఇలా బాగా కలిపి చింతపండు నీళ్లు పోయాలి. నీళ్లు పోసిన తర్వాత ఈ విధంగా మరగనిచ్చి దాంట్లో ఊరబెట్టిన చేపలను వేసుకోవాలి. వేసిన తర్వాత దాన్ని కాస్త అలా తిప్పుకునేసి దీన్ని బాగా ఉడికించుకునేసి ఆ తర్వాత మీదకించి కొత్తిమీర చల్లుకునేసి దీన్ని బాగా చల్లారనిచ్చి ఒక 2-3 గంటల పాటు ఆ తర్వాత తింటే సూపర్ అండి.